గా ఇస్తానన్నటువంటి ఏదైతే వెనుకబడిన జిల్లాలు ఇట్లాంటి వాటికి ఉండే ప్యాకేజెస్ పక్కెళ్ళిపోయాయి. ఇదివరకు దాన్ని ఏమంటారు మన ప్రణాళిక సంఘం తరపున కనీసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అధికారంలో ఉంటే వాళ్ళకన్నా ఇచ్చుకునేవాడు. ఇప్పుడు అట్లాంటిది లేకపోవడం వల్ల ఒక బల్క్ సిస్టమ్ అనేటువంటిది ఫెయిల్ అవుతుంది. ఇట్లాంటిది చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. అలాగే రోడ్లు విస్తరిస్తున్నారు, బాధిపడేస్తున్నారు, బిల్లులు బాధిపడేస్తున్నారు, సెల్ ఫోన్ కంపెనీలు లాంటి మనల్ని దోచేస్తున్నాయి, కంట్రోల్ చేయట్లా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అక్కడ? లేదు, అడ్రస్ చేయలేకపోతున్నారు. రెండవ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి సరైన ప్రత్యర్థిని చూపించడంలో ఫెయిల్ అవుతున్నారు. రాహుల్ గాంధీని చూపించాలనుకున్నప్పుడు ఫోకస్ చేసేటప్పుడు అతని చేత ఎంత తక్కువ మాట్లాడిస్తే అంత బెటర్. ఎక్కువ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు ఆయనకి అర్థం కాదు, జనాలకు అసలు అర్థం కాదు. అది బీజేపీకి ఫెచ్చింగ్. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే ఈ ప్రాంతీయ పార్టీలని నమ్ముతా కూర్చుంటుందో, మనము ఎప్పుడైనా సరే నేను ఒక పహిల్వాన్ అయినప్పుడు నా వెనకాల 10 మంది పహిల్వాన్లు ఉంటే